మహిమ కలుగునుగాక. చెప్పుకుందాం హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. ఉదయ కాలమందు దేవుని సన్నిధికి చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. ఈ శుభదినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట మన జీవితానికి ఎంతో మేలుకరమైనది. 65వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుదాం. 65వ కీర్తన మొదటి 2 చరణాలు. దేవా దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలు. మన దేవుడు ఎవరంట? చెప్పండి, ఎవరు? ఏం ఆలకించేవాడు? చెప్పాలి. ఏం ఆలకించేవాడు? ప్రార్థన ఆలకించేవాడా. కీర్తనాకారుడు దేవుని సన్నిధికి వచ్చి అంటున్నాడు, దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే అంటూ ఏమన్నాడు తెలుసా? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ఒకరిని కాదు, ఒక జాతని కాదు, ఒక మతం అని కాదు, ఒక కులమని కాదు, ఓ ప్రాంతం అని కాదు బిడ్డలారా, అందరూ సర్వ శరీరులు ఆయన సన్నిధికి వస్తారు అని కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తున్నాడు. అయ్యా, సర్వ శరీరులు నీ వద్దకు వస్తారయ్యా. ఎందుకు? ప్రార్థన చేయటానికి. దేవుని స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ప్రార్థన చేయటానికి ఆయన సన్నిధికి అనేక మంది ప్రజలు వస్తారు అని కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తున్నాడు. రావాలి దేవుని సన్నిధికి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడు? చెప్తారా? ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడు? దుష్టుల ప్రార్థన ఆలకించడు. పాపి ప్రార్థన ఆలకించడు. మీరు ప్రశ్న అయితే దానికి జవాబు నేను వాక్యంలో చూపిస్తాను. అర్థమవుతుందా? ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన వింటాడు. కానీ దొంగ ప్రార్థన వింటాడు, మోసగాడి ప్రార్థన వింటాడు, అక్రమకారుడు ప్రార్థన వింటాడు, అన్యాయస్తుల ప్రార్థన వింటాడు. రకరకాల మనుషులు రకరకాల స్వభావాలతో రకరకాల క్రియలతో బ్రతికే వారి ప్రార్థన వింటాడు. కానీ ఆ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడు. ఆయన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు, స్తుతి ఆలకించే దేవుడు, ఆరాధన ఆలకించే దేవుడు. నీ ప్రార్థన ఆలకించేవాడు, నీ స్తుతులు ఆలకించేవాడు, నీ ఆరాధన ఆలకించేవాడు, అన్ని ఆలకించేవాడే. నువ్వు మాట్లాడుకున్నా ఆలకిస్తాడు, నువ్వు పోట్లాడుకున్నా ఆలకిస్తాడు. నువ్వు పోట్లాడిన ఆలకిస్తాడు, నువ్వు మాట్లాడిన ఆలకిస్తాడు. ఆయన వింటాడు అంతే. కారణం ఏంటో తెలుసా?
ఆయన ప్రతి ఒక్కరిని చూసే దేవుడు. ప్రతి వారి మాట, ప్రతి వారి పాట, ప్రతి వారి స్తుతులు, ప్రతి వారి ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఆయన వింటాడు కానీ ఆయనకి ఇష్టము లేనిది ఆయన జవాబు ఇవ్వడు. నువ్వు కొట్టుకులాడినా కింద పడి, నువ్వు తన్నుకులాడినా, నువ్వు మొరపెట్టినా, నువ్వు ఏడ్చినా, ఆయనకి ఇష్టమైన జీవితం నువ్వు జీవించకపోతే నీ ప్రార్థన వినడు. నువ్వు అనుకుంటావు ఈ బాధలో నెమ్మదినిస్తానన్నావుగా ప్రభువా, ఇప్పుడు నాకు బాధలు వచ్చి నాకు నెమ్మది కావాలి అంటే ఆయనంట వాళ్ళని చూసి నన్ను బాధ పెట్టినప్పుడు నేనేం చేశాను? నిన్ను చూసి, నన్ను దుఃఖ పెట్టినప్పుడు నిన్ను చూసి ఏం చేశాను? నేను నాకు అవమానం తెచ్చావే, నన్ను అనేకుల మధ్యలో నన్ను దూషింపజేశావే, నిన్ను బట్టి నాకు అవమానం వచ్చింది, నిన్ను బట్టి నేను మోసపోయాను, నిన్ను బట్టి వేదన పడ్డాను, నా హృదయములు నొచ్చుకున్నాను. ఇప్పుడు నీకు బాధ వచ్చిందని, ఇప్పుడు నీకు గాయం వచ్చిందని, నీకు ఇబ్బంది వచ్చిందని, ఇప్పుడు నీకు అవసరమైందని నువ్వు మొరపెట్టినా, ఏడ్చినా, అరిసినా నేను వింటాను. కానీ దానికి జవాబు లేదు. ప్రార్థన ఆలకించే దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అంటే నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. వెంటనే జవాబు. నువ్వు నీతి కలిగి ఉంటే చాలు బిడ్డ. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడు అయి ఉంటే, నువ్వు నీతిమంతురాలు అయి ఉంటే, నువ్వు విశ్వాసములో బలవంతురాలు అయి ఉంటే, నువ్వు భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో బలవంతురాలు అయితే, నువ్వు ఎక్కడ మొర్రపెట్టినా నీ మొర ఆయన సన్నిధికి చేరుతుంది. అంతేకాదు ఆయన చెవులలో చొచ్చుకొని పోతుంది. ఆయనకి ఇష్టమైన బిడ్డవైతే నువ్వు ఎక్కడ ఉండి కేక వేసినా నీ ప్రార్థన ఆయన వింటాడు. దేవాని నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా ఆయన ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు. కానీ అందరి ప్రార్థనకి జవాబిస్తాడు అనేది ఇంపాసిబుల్. అది అందరి ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఇట్లారా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో విశ్వాసంతో బ్రతికే బిడ్డలో, ఆయన మాట వినే బిడ్డల ప్రార్థన అయినా ఆలకిస్తాడు. కానీ కీర్తనకారుని బాధ ఏంటో తెలుసా? అయ్యా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుట. దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డ, దేవుని మందిరంలోకి వచ్చిన బిడ్డ పాటలు పాడి ఆరాధన చేసి అంత అయిపోయి కూర్చున్నాక నువ్వు మౌనంగా దేవుని మాటలు వినాలి. నువ్వు మౌనంగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా? మన ఎదుట లోకరక్షకుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే, ఒక ఎంపీ గారు ఉన్నప్పుడే ఎంత మౌనంగా ఉంటారు, మాట్లాడకుండా. కానీ సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలో చెప్పాలి, ఆయన మన మధ్యలో నడుస్తున్నాడే. ఎంత మౌనంగా ఉండాలి? నీ తండ్రి ఎంత గొప్పవాడు, నీ తండ్రి ఎంత మంచివాడు, నీ తండ్రి ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంచెమైనా ఆలోచన కలిగి ఉంటున్నావా? ఎందుకో తెలుసా? నువ్వు ఎలాగో బ్రతికినా నిన్ను చూసి ఆయన నిన్ను అసహించుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరమైనా నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతావేమోనని. నిన్ను అసహించుకుంటే ఈ సంవత్సరం మందిరములో కూర్చునేదానివే కాదు బిడ్డ. ఆయన ఎందుకు నిన్ను అసహించుకోలేదో తెలుసా? ఆయన కనికరము తరతరాలు ఉంటది. స్తోత్రం చెప్పండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు ఆయన. ఇంకా 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 నీ పట్ల ఆయన జాలి కలిగి, ప్రేమ కలిగి ఇంకా నిన్న ఆయన
ఇంకా నీ పట్ల ఆయన ఉద్దేశించి చూస్తూ ఉంటే ఎప్పుడు నీలో పరిపూర్ణత వచ్చేది, ఎప్పుడు నువ్వు పరిపూర్ణురాలుగా మారేది, ఎప్పుడు నువ్వు పరిపూర్ణుడుగా మార్చబడేది. ఆ చెట్టును కాయ కాసి, ఆ చెట్టు నుండి మామిడికాయలు కాసిని ఎన్ని రోజులు చూసినా కాయలు ఈ సైజే ఉన్నాయి, పెరగట్లేదు, పండట్లేదు, రాలట్లేదు. ఎప్పుడు చూసినా అలాగే ఉన్నాయి, ఎప్పుడు చూసినా అలాగే ఉన్నాయి. పూతలు ఉన్నాయి, పూతలు ఉన్నాయి, పిందులు ఉన్నాయి, పిందులు ఉన్నాయి, కాస్త పెరిగినట్లే. నెలల తరబడి చూసినా కాయ పెరగట్లేదు. ఏ డినామినేషన్ దగ్గరికి వెళ్ళినా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరు కూడా చెట్టు కాయలు పెరగట్లేదు ఏంటంటే ఎవరూ చెప్పట్లేదు. పెరుగుతాయేమో చూడండి అంటారు, పెరుగుతాయేమో చూడండి అంటారు. చూస్తావు, 20 రోజులు చూస్తావు, 30 రోజులు చూస్తావు, 40 రోజులు చూస్తావు, 50 రోజులు చూస్తావు. కానీ చెట్టుకు కాసిన మామిడికాయ 50 రోజులు ఉంటుందా? ఉండదే. అది తయారవ్వాలి. జీవితం ఎంతకాలం చూసి నీకు అంతేనా? ఎంతకాలం అన్నా నువ్వు అంతేనా? ఈ రోజైనా నా ప్రభువుని గురించి నేను పాడాలి, నా ప్రభువుని గురించి నేను స్తుతించాలి, నా ప్రభువుని గురించి నేను ఆరాధించాలి అని నీకు ఎప్పుడైనా మనసులో ఆలోచన కలిగితే, ఆయన స్తుతించాలంటే, ఆయన ప్రార్థించాలంటే, ఆయన స్తుతించి ప్రార్థించి పాట పాడాలంటే ఎంతో కొంత నీలో పరిశుద్ధత అనేది అవసరం. లేకపోతే పరిశుద్ధత లేకుండా నువ్వు పాట పాడినా ఆయన వింటాడే కానీ దానికి జవాబు ఉండదు. పరిశుద్ధత లేకుండా నువ్వు వాక్యం చదివినా ఆయన వింటాడే కానీ జవాబు ఉండదు. పరిశుద్ధత లేకుండా నువ్వు ఏది చేసినా ఏమి నీకు జవాబు ఉండదు. కానీ బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు మందిరంలో కూర్చుని ఉన్నా నీలో కావలసింది, దేవుడు కోరుకునేది చేంజ్. నువ్వు మారాలి. నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ నడవడికలో మార్పు రావాలి, నీ ఉద్దేశాల్లో మార్పు రావాలి. దేవుని స్తుతించే బిడ్డవై ఉన్నావు, కానీ దేవుని స్తుతించడానికి నీకు అర్హత కావాలి, అర్హత కావాలి. కానీ అర్హత లేని స్థితిలో ఎంతకాలం కూర్చుంటావు? యోగ్యుడవే, యోగ్యురాలివే, కానీ ప్రయోజనం ఏంటి? నిన్ను ఆయన ఎందుకు చేసుకున్నాడు? నిన్నెందుకు పిలిచాడు? ఆయన సన్నిధిలో ఎందుకు కూర్చోబెట్టాడు? సహవాసం ఎందుకు చేర్చుకున్నాడు? నీ వలన దేవునికి ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? యేసుప్రభుని వెంబడిస్తూ కొంతకాలానికి పేతురయ్యా యేసుప్రభుని ఇదే ప్రశ్నిస్తాడు. అయ్యా, కుటుంబాన్ని, భార్య పిల్లల్ని, సమస్తాన్ని, నా వ్యాపారాన్ని, అయ్యా నేను చేపలు పట్టుకునే వృత్తిని వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాను, నాకేంటి? నాకేంటయ్యా ప్రయోజనం? మీ వెంట తిరుగుతున్నాను, ఏంటి నాకు ప్రయోజనం అంటే, పేతురు నా వల్ల నీకేం జరగాలో రా అని తీసుకెళ్ళి 3 రోజులు ఉపవాస కూటలు అయ్యాక స్త్రీలు 5,000 మందిని, పిల్లలు, పురుషులు మొత్తాన్ని కూర్చోబెట్టి అందరికీ 5 రొట్టెలు 2 చేపలు విరిచి ప్రభు పేతురు చేతికి ఇచ్చి పంచండి అంటే, ఆ పేతురు గారు విరిచిన ప్రభు చేతులను తీసుకుని గంపల్లో వేస్తా ఉంటే, శిష్యులు తీసుకెళ్ళి పంచుతా ఉంటే, అస్సలు అవన్నీ తీసుకుని వెళ్ళి అందరికి పంచగా ఇంకా లాట్ మిగిలింది. ఈ లాట్ అంతా చెప్పండి, ఏం చెప్పండి ప్రభు వారు? గంపల్లోకి ఎత్తండి. ఎన్ని గంపలు అయినాయి? 12 గంపలు అయినాయి, పెద్ద పెద్ద గంపలు. ఆ గంపల నిండా చెప్పండి ఏంటది? రొట్టెలు చేపలు, రొట్టెలు చేపలు. 12 గంపలు రెడీగా లైన్లో పెట్టి, పేతురు నా వల్ల ఏంటి లాభం అన్నావు కదా, ఈ గంప ఎత్తుకుని వెళ్ళు. స్తోత్రం చెప్పండి. ఈ గంప ఎత్తుకెళ్ళు. పేతురయ్య గంప భుజాన్ని పెట్టుకుని ఇంటికి వెళ్తే ఎన్ని రోజులు తిన్నా
చేపలు తరగవే, రొట్టెలు తరగవే. ఏంటి ఆశ్చర్యం? విరిచింది ఎవరు? నా యేసయ్య. ఆయన చేతుల్లో పెట్టు నీ జీవితాన్ని. ఆ చిన్న పిల్లవాడే తల్లిచ్చిన ఆహారాన్ని తినకుండా 3 దినాలు మూట ముందు పెట్టుకుని కూర్చుంటే ప్రజలందరికీ ఉపయోగపడ్డాయి. బిడ్డలారా, నా యేసయ్య చేతిలో నువ్వు 1 పెట్టినా, 2 పెట్టినా, 3 పెట్టినా, వేల మంది కాదు లక్షల మందికైనా పంచిపెట్టగలడు. దేవుని స్తోత్రం. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వదించబడుతుంది. నువ్వు ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని పొందుకో. ప్రార్థన చేయి. ఏంటి పరిస్థితి? కనీసం ప్రార్థన చేస్తే అప్పైనా అయ్యాలిగా. చెప్పలేంటి? అప్పైనా పుట్టాలి. పోనీ ఆశీర్వాదం రాలేదనుకోండి, అప్పు ఇచ్చేవాళ్ళైనా దేవుడు ఏర్పాటు చేయాలి. అరే నీకు ఆశీర్వాదం ఏది? ఎంతకాలం ఉంటావు మందిరంలో? ఎంతకాలం కూర్చుంటావు? ఫలించని స్థితిలో ఉంటే ప్రయోజనం ఏంటి అని ప్రభు అడుగుతున్నాడు. బిడ్డలారా, నేను అంటలేదు. ఫలించకపోతే ప్రయోజనం ఏంటి? ఏంటి మన వల్ల ప్రభు వారికి మేలేంటి? మన వల్ల ప్రభుకి లాభం ఏంటి? బిడ్డలారా, ఏంటి? పిల్లలను పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళు చదువుకుని మంచి మంచి చదువులు చదువుకుని ఉద్యోగాలు చేయకుండా ఇంట్లో దీన్ని తీదులమ్మడి తిరుగుతున్నారు అనుకోండి, తల్లి ఏమంటది? చెప్పండి. తల్లి అయినంటది, తండ్రి అయినంటది. ఏమని? చదువుకున్నావు, మంచి చదువు చదువుకున్నావు, తింటున్నావు, ఇంట్లో కూర్చుంటున్నావు, వీధులమ్మడి తిరుగుతున్నావురా, నీ వలన మాకేమీ ప్రయోజనం. మా కష్టమంతా దారపోసి, మా కష్టమంతా, మా శ్రమంతా తిని తినక నిన్ను ప్రయోజకుడుగా చేశామరా, నిన్ను ప్రయోజకురాలుగా చేశామమ్మా. నిన్ను ఉన్నతమైన చదువులు చదివిస్తే ఏంటి ప్రయోజనం? ఆ తల్లిదండ్రుల వయసు అయిపోతుంది, ఇటు ఉద్యోగం చేయరు, ఏంటి ప్రయోజనం? తల్లిదండ్రులే బాధపడుతూ పిల్లలకి ప్రశ్నిస్తే సర్వాధికారి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రశ్నించడా? నీ వల్ల నా వల్ల ఏంటి ప్రయోజనం? బిడ్డలారా, ఏంటి ప్రయోజనం దేవునికి? ఆయనకి ఇష్టమైన స్థితిలో మనం బ్రతకాలి. ఆరాధన దినానికి పరుగులెత్తాలి. ఇది ఎన్నో ఆదివారం అమ్మా? 2వ ఆదివారం కదా. చాలా మంది చూడండి, ఒకసారి వెనక తిరిగి చూడండి, ఎంతమంది వచ్చారు. ఏంటి ప్రయోజనం? బుధవారమే నువ్వు డుమ్మా కొడుతుంటివి, శుక్రవారం రాబోయే, బుధవారం రాబోయే, శనివారం రాబోయే, ఒక ఆదివారం ఆరాధనకు వస్తే ఏంటి ప్రయోజనం? శనివారం చెప్పిన వాక్యం నీకేమైనా తెలుస్తుందా? తెలీదు. శనివారం రాత్రి మందిరానికి వచ్చి వాక్యం అన్న బిడ్డలు ఎంతమంది? ఒకసారి మీకు కొంచెం మీ దయగలిగిన హస్తం పైకి లేపండి. అమ్మ, రాత్రి శనివారం కదా, రాత్రి మందిరానికి వచ్చి వాక్యం అన్న బిడ్డలు కొద్ది మీ చేతులు పైకి చూపించండి అమ్మ. 2, 3, 4, 5. అంతే. రాత్రి ఏం జరిగిందో? ఒకరోజు స్కూల్ మానేసి స్నేహితుడి దగ్గరికి వెళ్ళారే, నిన్ను రాసుకున్న ఆ నోట్బుక్ ఇటువరా, నేను రాసుకుంటానంటే వాడు ఇస్తాడు, రాసుకుంటావు. కానీ రాత్రి చెప్పబడిన వాక్యాన్ని ఈ రోజున ఏ విశ్వాసాన్ని అడిగి నువ్వు సంపాదించుకోగలవు? రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాడు? ఏ విశ్వాసాన్ని అడుగుతావు? ఏ విశ్వాసాలను అడుగుతావు? ఎవరిని అడిగి రాసుకుంటావు నువ్వు? ప్రయోజనం ఏంటి? ప్రయోజనం? ఇళ్ళు అందరికీ ఉన్నాయి, నివాసయోగ్యమైన గృహాలు దేవుడు ఎంతో కొంత అందరికి ఇచ్చారు. బిడ్డలారా, అందరికి ఇచ్చారు. కానీ
మందిరములో ప్రార్థన జరుగుతున్నదని తెలిసి, మందిరములో ప్రార్థన జరుగుతుందని తెలిసి నిర్లక్ష్యాన్ని వహించి ఇంట్లో కూర్చున్నావంటే అది క్షమించలేనిది. ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చున్నావంటే ఈ ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? ఆయన సన్నిధికి రావటానికే నువ్వు రాలేనప్పుడు, సన్నిధికి రావటానికే నువ్వు సోమరితనంగాను, బద్ధకస్తురాలుగాను నువ్వు ఇంట్లో కూర్చున్నావు అనుకో, నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? నువ్వెందుకు వినవయ్యా నా ప్రార్థన అంటే, నేను ఎందుకు వినాలంటాడు దేవుడు. అందుకు చెప్తున్నాను ఈ మాట, అయ్యా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. సర్వ శరీరులు మందిరానికి రావాలంటే నీ వల్ల ఏం జరగాలో తెలుసా? ప్రార్థన చేయాలి. చప్పట్లు కొట్టి పొగునమైపరచండి. ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తేనే నీ నోట నుంచి వచ్చే స్తుతి, నీ నోట నుంచి ప్రార్థన కార్యాలు జరిగిస్తుంది. పాట పాడిన కార్యం జరగదు, వాక్యం చెప్పినా ఏమి జరగదు, స్తుతించినా ఏమి జరగదు. నా బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, ప్రార్థన అనుకూల పరిస్థితులను అనుకూలపరుస్తుంది, ప్రతికూల పరిస్థితులను మార్చుతుంది. ప్రార్థనకున్న శక్తి దేనికి లేదు. దెయ్యం పట్టుడు దగ్గరికి వెళ్ళి 100 పాటలు పాడు, వెళ్తా నువ్వు పాడే కొద్దిగాడు ఏం చేస్తాడు? నువ్వు పాడే కొద్దిగాడికి ఎగురుతాడు. ఎందుకో తెలుసా? ఆడికి సంతోష పాటలు అంటే, వాయిద్యాలు అంటే ఆడికి ఆనందం. ఎందుకో తెలుసా? పరలోకంలో అసలు వాయిద్యం పుట్టించుడు. పరలోకములో వాయిద్యాలకు అధిపతే సాతాను. వాడు రెక్కలు ఎలాగో లేపితే రకరకాల వీణలు మోతులు, రకరకాల వాయిద్యాలు ఎలాగో రెక్కలాడిస్తే, పరలోకం ఉన్నప్పుడు, లూసిఫర్గా ఉన్నప్పుడు పరలోకం ఎలాగంటే చాలు రకరకాల వాయిద్యాలు, రకరకాల వీణల సౌండ్లు పరలోకములో ధ్వని పలికేది. అంతటి భాగ్యాన్ని దేవుడిస్తే అటు పోగొట్టుకుని భూమి మీదకి వచ్చి పడి ఏమి సంపాదిస్తున్నాడు? వాడేం సంపాదిస్తున్నాడు? దేవుని సన్నిధికి వచ్చే ఆత్మలను వాడు సంపాదించుకుంటున్నాడు. బిడ్డలారా, మందిరానికి రాని వాళ్ళ జోలికాడు వెళ్ళడు. ఏ బిడ్డ అయితే మారు మనసు పొంది రక్షించబడ్డారో ఆ బిడ్డల్ని టార్గెట్ చేస్తాడు. ఆ బిడ్డల్ని టార్గెట్ చేసి నిన్ను మందిరానికి రాకుండా ఎలాగో సులువుగా నీకు చిక్కులు పెట్టాలో, నీ కుటుంబంలో చిక్కులు పెట్టాలో, నీ కుటుంబంలో సమస్యలు రేపాలో వాడికి తెలుసు. ఎక్కడ గొడవ పెడితే ప్రార్థనకి వెళ్ళకుండా మానేస్తారో ఆడికి తెలుసు. ఎందుకో తెలుసా? ఆడు కుయుక్తి కలిగినోడు. ఎవడాడు? కుయుక్తి కలిగినోడు, జిత్తులు మారోడు. ఆడుకున్న పేర్లండి, ఆడు జిత్తులు మారోడు. ఆయన పిల్లల్ని ఆటంకపరచటమే వాడి పని. విశ్వాసముతో జీవించే బిడ్డలు, యూదయ లాంటి మనసు కలిగిన బిడ్డలు ప్రార్థన మందిరము నీ మధ్యలో ఉంటే, నువ్వు మందిరానికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నావా? యూదయ లాంటి మనసు కలిగిన బిడ్డలు ఇంట్లో ఉంటారా? చెప్పండి, ఉంటారా? పొరపాటున ఉండలేరు. ఎందుకో తెలుసా? యూదయ తన ఇంటి వారి క్షేమమును కోరింది. స్తోత్రం చెప్పండి. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఒకసారి సపోర్ట్ కొట్టండి పరిశుద్ధాత్మ దేవునికి. నమ్మితే యూదయ తన ఇంటి వారి క్షేమం కోరింది. తన ఇంటి వారి క్షేమం కోరి వాళ్ళు బ్రతకాలని, పరలోకానికి వెళ్ళాలని, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని యూదయ సముద్ర తీరానికి వెళ్ళింది. ఎందుకు? సువార్త వినటానికి. నదీ తీరానికి వెళ్ళింది. నిన్నంత దూరం వెళ్ళమనలేదు కదా దేవుడు, అంత దూరం వెళ్ళమనలేదు కదా. నీకు సమీపంగా నీ మధ్యలో దేవుడు మందిరాన్ని ఉంచి నిన్ను రమ్మని ఆయన పిలిస్తే నువ్వు రాకుండా ఇంట్లోనే కూర్చుంటావు. బిడ్డలారా, ఒక్క ఆదివారం మందిరానికి వస్తే ఏంటి ప్రయోజనం?
దేవుని సేవకునిగా చెప్తున్నాను, బిడ్డలారా, మీరెప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే దాన్ని చూసి పిల్లలు కూడా నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటారు. తల్లిదండ్రులే మందిర విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, తల్లిదండ్రులే ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, తల్లిదండ్రులే దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యత వహిస్తే దాన్ని గమనించి పిల్లలు కూడా నిర్లక్ష్యంలోనికి వెళ్ళిపోతారు. మన అశ్రద్ధత, మనకున్నది నిర్లక్ష్యము, మనకున్న సోమరితనము మన పిల్లలకు నేర్పుతుంది. ఒక ఆదివారమే మందిరానికి పరుగులు ఎత్తుకుని వస్తే బుధవారం ఏంటి, శనివారం ఏంటి, శుక్రవారం ఏంటి? దేవుడు వద్దా నీకు? దేవుని సన్నిధి వద్దా? ఈ నూతన సంవత్సరంలో ఏ డిసిషన్ తీసుకున్నావు నువ్వు? ఈ నూతన సంవత్సరం ఏంటి నీ తీర్మానం? ఈ నూతన సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నావు? కొంచెమైనా బిడ్డలారా ఆలోచన చేయండి. 2025 సంవత్సరం మీ జీవితంలో ఎలాగో గతించిపోయిందో, ఈ సంవత్సరం మీలో ఒక నూతనమైన మార్పు లేకపోతే ద సేమ్ టైం ఆ సంవత్సరం ఎలాగుందో ఈ సంవత్సరం కూడా మీకు అట్టే ఉంటుంది. ఆ కష్టాలు మీ నెత్తి మీద ఉంటాయి, ఆ బాధలు మీ భుజాల మీదే ఉంటాయి, ఆ భారాలు మీ నడుము మీదే ఉంటాయి. ఆ కష్టాలు, నిందలు, అవమానాలు అవి మరలా మీతోనే వస్తాయి. ఎందుకో తెలుసా? ఒక్కసారి వచ్చి వెళ్ళినది మరలా రావటం చాలా ఈజీ. ఒకసారి అబద్ధం ఆడినోడు రెండోసారి అబద్ధం ఆడటం చాలా ఈజీ. ఒకసారి మోసం చేసినప్పుడు రెండోసారి మోసం చేయటం ఈజీ. ఒకసారి పాపం చేసిన బిడ్డ రెండోసారి చేయటం ఈజీ. ఒకసారి దొంగతనం చేసిన బిడ్డ రెండోసారి చేయటం ఈజీ. అందుకే ఈ సంవత్సరమైన నీ జీవితంలో మార్పు రాకపోతే నీ పాపము నీ పిల్లల ఒడిలో దేవుడు పోస్తాడు. నీ అతిక్రమాలే కావచ్చు, నీ సోమర్తనమే కావచ్చు, నీ పాపమే కావచ్చు, నీ వెర్రితనమే కావచ్చు, నీ జీవితంలో ఏదైతే దేవునికి అవమానకరమైన కార్యాలు జరిగిస్తున్నావో వాటన్నిటినీ మూటగట్టి నీ పిల్లల ఒడిలో పోస్తాడు. నువ్వు అనుభవించింది కాక బిడ్డలారా, నువ్వు పడిన బాధలు కాదు, నువ్వు పడిన అవమానం కాదు, నిన్ను ఎంతమంది అని కొట్టినా నేను బాగానే అనుకుని బ్రతుకుతున్నావే, నీ ఘోరమైన పాపమును మూటగట్టి నీ పిల్లల ఒడిలో పోస్తాడు. ఎన్ని తరాలు? 3-4 తరాలు. అదే దేవుని మాట వింటే 1000 తరాలు. స్తోత్రం చెప్పండి. ఆయన మాట వింటే 1000 తరాలు. ఆశీర్వాదం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, దీవెన కావచ్చు, మేలు కావచ్చు, సంతోషం కావచ్చు. 1000 తరాల వరకు నువ్వు మార్గాన్ని చూపించిన తల్లి అవుతావు, తండ్రి అవుతావు. కానీ గడిచిన సంవత్సరం నీ జీవితం అటు ఇటుగా అరకొరకగా బ్రతికావే. అరకొరగా, చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఈ సంవత్సరమైనా ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల ఈ 2వ పునరుద్ధాన దినమందు నా ప్రభు చెప్తున్న మాట, ప్రార్థన ఆలకించే దేవుడు పరిస్థితులను మారుస్తాడు. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు చెప్పుకోగలిగితే, నువ్వు పశ్చాత్తాపపడితే. నా దేవుని బిడ్డలారా, ఈ లోకము మనిషిని చాలా ఈజీగా నాశనం చేస్తుంది. ఈ లోకము మనిషిని చాలా ఈజీగా బంధిస్తుంది. ఈ లోక స్నేహము మనిషి జీవితాన్ని చాలా స్నేహంగా బంధిస్తుంది. కానీ లోక స్నేహము నా యేసయ్య దృష్టికి చెప్పండి విరోధం, వైరం. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? గడిచిన సంవత్సరం ఎవరితో స్నేహం చేశావు? ఎవరితో? మంచివారితోనా, చెడ్డవారితోనా? విశ్వాసితోనా, అవిశ్వాసితోనా? ఎవరితో స్నేహం చేశావు? ఈ సంవత్సరమైనా నీ స్నేహం ఏంటో నువ్వు తెలుసుకో. గడిచిన సంవత్సరం ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని బాధలు అనుభవించారో, ఎన్ని నష్టాలు అనుభవించారో బిడ్డలారా. అప్పు మిగిలి ఉండగా అప్పు, కష్టం ఉండగానే కష్టం, బాధ ఉండగానే బాధ, గాయం ఉండగానే గాయం మీద గాయం రేపుతున్నాడు దేవుడు. గాయం మీద గాయం,
గాయం మీద గాయం అయినా నీలో కొంచెమైనా, చెప్పాలా, కొంచెమైనా మార్పు రాలేదే. ఎందుకు? యోబు గారు అంటారు, ఓ మాట మీకు చెప్తానే. యోబు గ్రంథం 16:16. నా చేత బలత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా ఉండినను ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడినను నా కనురెప్పల మీద మరణాంధకారము రుచి చూడుద్ది. యోబు గారు అంటున్నారండి, దాని పై వచనాలు చదివితే మీకు అప్పుడు బాగా అర్థమవుద్ది. నా చర్మము నేను గోనె పట్ట కట్టుకొని కూర్చుని నా కొమ్ములు ధూళితో. ఏంటి పరిస్థితులు? యోబు గారు అంటున్నారు, నేను చెడ్డ పని చేయకపోయినను, దుర్మార్గపు పనులు చేయకపోయినను, నా దేవుని దృష్టికి అసహ్యమైనది చేయకపోయినను. ఏంటి పరిస్థితి? ఏంటి బాధ? నా శరీరం అంతా చీకిపోతుంది, చర్మమంతా కుళ్ళిపోతుంది. ఈ బూడిదలు కూర్చున్న పరిస్థితులు ఏంటి? ఈ బాధ ఏంటి? ఈ శ్రమ ఏంటి నాకు? దేవా, నీ దృష్టికి నేను ఏ దుర్మార్గపు పనులు చేయలేదే, అసహ్యమైన పని ఏది చేయలేదే. ఎందుకు నాకెంత శ్రమ పెట్టావు? ఎందుకు నాకెంత బాధ పెట్టావు? నీతిమంతుడండి, నీతిమంతుడు చేస్తున్న ప్రార్థన ఇది. ఓ దొంగ అబద్ధికుడు చేసిన ప్రార్థన కాదు ఇది, నీతిమంతుడు చేసిన ప్రార్థన. ఏంటి నాకు ఈ పరిస్థితి? ఇంత ఘోరమా? ఇన్ని బాధలా, ఇన్ని శ్రమలా ఎందుకు నా మీదకి అనుమతించావు? అయ్యో, నా స్థితిని చూడయ్యా, నా స్థితిని చూడు. స్నేహితులు అంటారు, యోబు నువ్వేం పాపము చేశావు, నువ్వేమి దుర్మార్గం చేశావు, అందుకే ఈ శిక్ష అనుభవిస్తున్నావు అన్నారు. కానీ యోబు అంటాడు, అయ్యా నా విశ్వాసం ఏంటో, నా యథార్థత ఏంటో నువ్వు నన్ను బాగా ఎరిగి ఉన్నావు. స్నేహితులకేం తెలుసు? నా స్నేహితులకేం తెలుసు అయ్యా నా విశ్వాసం? కన్నెళ్లమయమై కుళ్ళి కంపు కొడుతున్న శరీరంతో ఉండి కూడా ఒక్క మాట అయినా యోబు దేవుణ్ణి దూషించాల. స్తోత్రం చెప్పండి. ఎంత ప్రేమ అండి దేవుని మీద, ఎంత ప్రేమ అండి. అరే చిన్న బాధ వస్తే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గవయ్యే సావయ్యే, ఈ నడువు నొప్పి తగ్గదయ్యే సావదయ్యే, ఈ ఒళ్ళు నొప్పులు తగ్గవయ్యే, ఈ తలనొప్పి తగ్గదయ్యే, మెండరాల నొప్పులు తగ్గవయ్యే, బెల్ట్ వేయించుకున్నా తగ్గదయ్యే, ఎన్ని మందులు వాడినా తగ్గదయ్యే. ఏంటి నాకు ఈ కర్మ? నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు దగ్గరకు వస్తున్నాను, బాప్తిస్మం పొందాను, ఇన్ని చేసినా నా శరీరాన్ని బలహీనత వదిలిపెట్టట్లేదేంటి? ఏంటి నాకు ఈ బాధ? ఈ నడువు నొప్పి ఏంటి? మందిరంలో కూడా కూర్చోలేని నొప్పులతో నేను మూలుగుతున్నాను. నాకెందుకు ఈ బాధ? దేవా నన్ను ఎందుకు ఎట్టు చేశావు అని నువ్వు పలుసార్లు అని ఉండొచ్చు తల్లి, అని ఉండొచ్చు దేవుణ్ణి. కానీ నా ప్రభు ఎందుకు నీ మీదకు అనుమతించాడో అది నువ్వు ముందు తెలుసుకోవాలి. ఆ బలహీనత నీ మీదకి ఎందుకు అనుమతించాడో నువ్వు తెలుసుకోవాలి. దాన్ని ఒక మనిషి మీదకి ఒక బలహీనత రావాలంటే, ఒక మనిషిలోనికి ఒక బలహీనత రావాలంటే మనిషి మీదకి వచ్చే బలహీనతలు ఉన్నాయి, మనిషి లోపలికి వచ్చే
బలహీనతలు ఉన్నాయి. దేవుడు అనుమతిస్తాడండి, ఆయన అనుమతిస్తాడు. ఏంటి పరిస్థితి? ఆయన అనుమతిస్తే దాన్ని నువ్వు అంగీకరించాలి, కానీ దాన్ని బట్టి నువ్వు దేవుని అన్నాడు దూషించకూడదు. నీకు పరలోకాన్ని సిద్ధపరిచాడు, నువ్వు రక్షించబడిన బిడ్డవు కనుక నీకు పరలోకం సిద్ధపరిచాడు. ఈ నొప్పులు కావాలా, నీకు పరలోకం కావాలా? ఏది కావాలి నీకు? కుళ్ళిన శరీరంతో కుక్కలు నాకుతుంటే బూడిదలు కూర్చుని గోనపట్ట కప్పుకొని అయ్యా అని ఏడుస్తున్నాడే కానీ ఎందుకు నాకు ఈ రోగం పెట్టావని ఏనాడు యోబు భక్తుడు దేవుణ్ణి అనలేదు. చిన్న బలహీనత వస్తేనే అన్ని సౌఖ్యంగా ఉండి, అన్ని ఆరోగ్యంగా ఉండి, అన్ని కూడా సౌకర్యాలు, మంచి మంచి లగ్జరీస్ మనకుంటే నేను వస్తా మందిరానికి. మనకు ఆయన అంటున్నాడు, మీకులాగా నాకు కూడా కారు ఎత్తే దేవుడు, నేను కూడా తిరుగుతానండి స్వార్థకన్నాడు. నేనన్నాను, నేను ఎంతకాలం దేవుని దగ్గర ప్రార్థన చేశాను, ఎంతకాలం తిరిగాను బండి మీద. డాక్టర్లు నన్ను బండి వేసుకుని తిరగొద్దన్నారు. నీ ఎన్నెముకలో L4 కంప్లైంట్ వచ్చింది, డైరెక్ట్గా కింద కూర్చోవద్దు, కటిక నేల మీద కూర్చోవద్దు, బాసి వేయొద్దు. ఇదివరకు భోంచేయాలంటే బాసి వేసుకుని భోంచేసి కూర్చోనండి. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత అలా మానేశాను, బాధ భరించలేక. బండి వేసుకొని తిరగొద్దు అన్నారు డాక్టర్లు, కానీ పరిచర్య చేయాలి, పరిచర్యకి వెళ్ళాలి. బండి వేసుకు వెళ్ళాలా వద్దా? తిరుగుతున్నాను. మన రోడ్లను బాగున్నాయా? ఏదన్నా ఆశపరిచేలా చూస్తే ఒక గోతులో దూకిందంటే ఆ అరికాల నుంచి నడినెత్తి దాకా తిమ్మిరెక్కుద్ది, అలాంటి గోతులు ఉన్నాయి. పరిస్థితులు నాటు రోడ్లు, గుంతల రోడ్లు తిరిగి సువార్త కొరకు తిరుగుతూ బిడ్డలారా, ఒక హ్యాండ్లు చేత్తో పట్టుకుని ఒక చెయ్యి వెనకమాల పెట్టుకుని బండి తోలుకొని తిరిగిన దినాలు ఉన్నాయి నాకు, ఎవరికి చెప్పుకోలేక. నా బాధను ఎరిగిన దేవుడు కనుక, ఆయన పరిచర్య చేస్తున్నాను కనుక, అయ్యా ఈ బాధ నువ్వే చూడు, నువ్వు నాకే పరమ వైద్యుడు అంటూ ఆయన స్తుతించుకుంటూ, బండి మీద వెళ్ళుకుంటూ, పాటలు పాడుకుంటూ, స్తుతించుకుంటూ సువార్తకి వెళ్ళి తిరిగి వచ్చేవాడిని. ఏ రాత్రి అయినా, ఏ సమయమైనా. అక్కడ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా, కానుకిచ్చినా ఇగిపోయినా, సువార్త చేసి తిరిగి వచ్చిన జీవితాలు నా జీవితాలు ఎన్నో ఉన్నాయి. అవునండి, పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి, పరిస్థితులు అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు నాకు అనుమతించాడు ఏమో. పౌలా, నువ్వు ముమ్మారు అడిగావే, ఆ రోగం నేను తీసేయను, నా కృప నీకు. పౌలు భక్తుడు బ్రతికినంత కాలం ఈ కన్ను నీరు పోటు, దారులు నీళ్లు కారుతా ఉండి, కూర్చుంటే దారులు నీళ్లు కారటమే భయంకరమైన పోటు, కన్ను తట్టుకోలేక మోకాళ్ళు వేసేవాడు. ఆయన మోకాళ్ళు వేస్తే ఈ కంటి నొప్పి ఆగిపోయేదంట. నమ్మితే స్తోత్రం చెప్పండి. విశ్వాసం అది. అలాగ గంటలు ప్రార్థన చేసి ఆత్మపూర్ణులై స్వార్థను ప్రకటించారు. కొంచెంసేపు మందిరంలో కూర్చొని ప్రార్థన చేయటానికి, కొంచెంసేపు మందిరంలో మోకరించడానికి నీకు ఎంత బాధో. ఆ మాయిదారి టీవీల ముందు అయితే గంటలు కూర్చుంటారు, రెప్పలార్పకుండా. పక్కన మాట్లాడితే పేటను కొడతాడు పిల్లోడిని. పిల్లోడైనా మాట్లాడితే పేళ్ళని తోడుస్తుంది తల్లి. కానీ ఇక్కడ ఎవడు మాట్లాడరు. వీళ్ళు గుళ్ళోనే ఎంత అల్లరి చేస్తుంటే బళ్ళు ఎంత అల్లరి చేయాలి? బిడ్డలారా, దేవుడు మన పక్షము గుండి, మన పక్షానుండి ఆయన శూర కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాలమందు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 3వ మాట, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం.
సమూయేలు 2వ గ్రంథము 22:7. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించు. అంటే ఎంత ప్రార్థన చేస్తే ఆయన చెవుల్లో చొచ్చుకుపోతుంది. అర్థం చేసుకోండి. ఎప్పుడు ప్రార్థన చేశాడు? శ్రమ వచ్చినప్పుడు. నిజంగా విశ్వాస బిడ్డవైతే, విశ్వాసురాలవైతే శ్రమ వచ్చినప్పుడు నీ శ్రమలో నువ్వు దేవునికి మొర పెడితే ఆ మొర ఆయన చెవుల్లోనికి చొచ్చుకుంది. అది విశ్వాస యొక్క ప్రార్థన, అది విశ్వాసురాలు ప్రార్థన. నీ శ్రమ ఆయనకి తెలుసు, నీ బాధ ఆయనకి తెలుసు, నీ కష్టం ఆయనకి తెలుసు. కానీ నీ ప్రార్థన ఉందే, నువ్వు శ్రమలో చేసే ప్రార్థన ఎలాగుంటుందో తెలుసా? ఆ ప్రార్థన ధూపం వలె ఇస్తుంది. ధూపం వలె లేచి ఆయన చెవులలో చొచ్చుకొని వెళ్తాడు. ఇక ఆయన జవాబు ఇవ్వక ఏం చేస్తాడు? ప్రార్థనకు జవాబు ఎందుకు దొరకదండి? దొరుకుద్ది. ఇశ్రాయేలు ప్రజల మీదకి తెగులు ఆజ్ఞాపించాడు దేవుడు. అనుమతించాడు తెగుళ్ళు. మాట వింటలేదు, లోబడతలేదు. మిశ్రమ జనం మాట వింటలేదు. అందులో ఉన్న పెద్దలే తిరుగుబాటు చేశారు. ఆ పెద్దల మొదటివాడు ఎవరు? కోరాహు. చెప్పండి, ఎవరు? కోరాహు. కోరాహు ఒక్కడే కాదులేండి, బైబిల్లో ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి? కోరాహు ఒక్కడే కాదు, ఉన్నారు. కోరాహులు లిస్ట్ ఉంది. ఈ కోరాహు లేసి తిరుగుబాటు చేస్తే ఆ కోరాహును అనుసరించిన వాడు అభిరాము, దాతాను. వీళ్ళు ముగ్గురు కలిసి 250 మందిని సమకూర్చుకున్నారు అహరోను మోషేల మీదకి తిరుగుబాటు చేయటానికి. బిడ్డలారా, వెంటనే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి చెప్పండి ఏమనుమతించాడు? తెగులు వచ్చేసి పాళ్ళ మీద పడి 14,700 మంది చచ్చిపోయారు. చచ్చిపోయారు. మోషే చూశాడు, అహరోను పిలిచాడు. ఇదిగో ముందు దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేయమన్నాడు? దేవుని మందిరములోకి వెళ్ళి దేవుని మందిరములో ధూపమేసి ఆ పాత్రను పట్టుకో, ఆ పాత్ర తీసుకుని బయలుదేరు. సజీవులకును చనిపోతున్న వారికి మధ్యలో నిలబడి ధూపార్తిని ధూపమే. స్తోత్రం చెప్పండి. ఆ ధూపం అలాగ లేచిందో లేదో, ఆ ధూపాన్ని ఆగ్రాణించిన దేవుడు మరణాలను ఆపేశాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఆగిపోయిన మరణాలు. బిడ్డలారా, నీ శాపము కొట్టివేయబడాలంటే, నీ అతిక్రమం తుడిచివేయబడాలంటే, నీ భయంకరమైన పాపములు కడిగివేయబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఒక శ్రమ నీ మీదకి దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ శ్రమ నుండి విడుదల పొందాలంటే నీ ప్రార్థన ధూపం వలె. 141వ కీర్తనలో 2వ చరణంలో అంటాడు దావీదు. 141వ కీర్తన 2వ చరణంలో ముగింపులు మాట చెప్తున్నాను. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉంది. అంగీకారం. నీ ప్రార్థన ధూపంలాగా లేగాలి. దావీదు మహారాజు ప్రార్థన ధూపం వలె లేచిందంట.
నీ స్తుతి ధూపము, నీ నైవేద్య ధూపము, ఉదయకాలపు స్తుతి ధూపం ఉంటుంది. అరుణోదయం లేచి నువ్వు స్తుతి ధూపం చెల్లిస్తా ఉంటే ఆ స్తుతి ధూపం వెళ్ళి ఆయన సింహాసనాన్ని తాకుతూ ఉంటుంది. సింహాసనాసీనుడైన దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. రాత్రి మీకు చెప్పాను కదా, యెషయా దొర్లి ఏడుస్తూ, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు. ఎందుకని? అపవిత్రమైన పెదవులు కలిగిన వారి ప్రజల మధ్యలో ఉన్నాను, అందుకే నా పెదవులు అపవిత్రమైపోయినాయి ప్రభువా, నా పెదవులను పవిత్రపరచు అని యెషయా భక్తుడు నేలను పడి దొర్లి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే ఆ ప్రార్థన ధూపంలో లేచిన దేవునికి మహిమ కలుగును గాక. సింహాసనాసీనుడైన దేవుడు పరలోకరించి దూతని పంపించాడు. కారుతో తీసిన నిప్పు రవ్వ పట్టుకుని దిగువచ్చింది దూత. దిగువచ్చి దొర్లుతూ అలసి పులిసిపోయి పడిపోయాడు. ఎవరు? సొమసిలిపోయాడండి, పడిపోయాడు ఏడ్చి. అప్పుడు ఆ స్థితిలో ఉన్నవాడి పెదవులకు ఈ నిప్పు తగలగా పవిత్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లారా ఆయన దర్శనం చూసి పడిపోయిన వారు బైబిల్లో ఎంతమంది ఉన్నారు? ఆయన దర్శనం చూసి అయ్యో అని కేక వేసి పడిపోయిన వాళ్ళు బైబిల్లో ఎంతమంది ఉన్నారు అమ్మా? రైట్, యోహాను ఒక్కడు. ఇంకా ఇప్పుడు చెప్పుకున్నామే. అయ్యో అని కేకలేశారండి. పద్మసు దీపంలో యోహాను ఆయన ప్రత్యక్షతను చూసి చచ్చిపోయిన వాళ్ళకి పడిపోయాడంట. ఆయన ప్రత్యక్షతను డైరెక్ట్ చూసి చచ్చిపోయిన వాళ్ళకి పడిపోతే ఆయన యోహానును ముట్టాడు. స్తోత్రం చెప్పండి. ఆ దేవుని బిడ్డలారా, ఎంతకాలం ప్రార్థన చేసినా జవాబు రాకపోతే ఎందుకు మనం దేవుని మధ్యలో కూర్చుంటాం? ఎందుకు ప్రయోజనం? కనుక ఒక మంచి నిర్ణయాన్ని నూతన సంవత్సరంలో తీసుకోండి. ఏవైనా సరే గతాన్ని మర్చిపోండి, గతాన్ని విడిచిపెట్టండి. పాత సంవత్సరంలో పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత స్నేహాలను విడిచిపెట్టండి. మరలా వాటిని పేతురులాగా గెత్సేమనే తోటలోకి వెళ్ళిందాక రహస్యంగా దాసావా, నిన్ను బట్టి అనేక మంది మెడలు తెగుతాయి. జాగ్రత్త. ఎస్, పేతురు కత్తి దాసినందుకు శిష్యుల మెడలేమయ్యాయి? తెగిపోయాయి. ఒక్కడు కత్తి పడితే ఆయనను వెంబడించిన వాళ్ళందరి మెడలు తెగిపోయాయి. సౌలు కత్తి పట్టాడా లేదా? పట్టాడు. సౌలు పౌలుగా మారాడు. అయినా సౌలు మెడ మీద కత్తి పడక తప్పలేదు. సౌలు పరిశుద్ధుడే, పౌలు పరిశుద్ధుడే, నీతిమంతుడే. పౌలు అద్భుతాలు జరిగించిన వాడే, దేవుని కొరకు బ్రతికిన వాడే. చివరి దినాల్లో భయంకరంగా కాటి మీద తలపెట్టి నిలువున మెడ నరికి అవతల పారేసి, ఓ తల్లిగా నీ పాపం నీ పిల్లల ఒడిలో పొయ్యకు మునిపే, ఓ తండ్రిగా నీ పాపం నీ పిల్లల ఒడిలో పొయ్యకు మునిపే వాటిని విడిచిపెట్టండి, దూరం చేసుకోండి. నీ పితరులు చేసిన పాపం నీ తల్లిదండ్రులు అనుభవించారు. నీ తల్లిదండ్రులు చేసిన పాపం నీ మీదకి వచ్చింది. కానీ నువ్వైనా వాటిని విడిచిపెట్టు.
నీ పిల్లల భవిష్యత్తు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. లేదా నువ్వు కూడా అదే పాపం చేసావనుకో, నీ పాపం తీసుకెళ్ళి నీ పిల్లల ఒళ్ళు పోస్తాడు. 4 తరాలు. తరానికి ఎన్ని సంవత్సరాలు? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అమ్మా? తరానికి ఎన్నండి? ఒక తరం గతించాలంటే ఎన్ని సంవత్సరాలు పడతాయి? 100 సంవత్సరాలు పడతాయి. 400 సంవత్సరాలు నీ పాపం, నీ శాపం, నీ అవిధేయత 400 సంవత్సరాలు నీ వంశపార్యంలోకి వెళ్ళిపోతుంది. తాతల్లో ఉన్న షుగర్ రోగం కొడుకులోకి వస్తే కొడుకు అంటాడు, నా తండ్రిలోంచి నాలోకి వచ్చింది ఈ పాప రోగం అని. కానీ మనవడు అంటాడు, అయ్యా నా తాత శాపం నా తండ్రిలోకి వచ్చింది, నా తండ్రిలో ఉన్న శాపం నా మీద రాకుండా తొలగింది. స్తోత్రం చెప్పండి. వస్తుందా? అనుమతిడు దేవుడు, అనుమతిడు దేవుడు. ఎందుకో తెలుసా? వాళ్ళు పడిన పాప శ్రమలో, వాళ్ళు పడిన కష్టాలు నా పిల్లల మీదకి, నా మీదకి రాకుండా తొలగించాయని ఆత్మ సంబంధమైన బిడ్డ విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని ఆనందించి శాపములన్నిటినీ తొలగిస్తాడు బిడ్డలారా. మా పితరుల దోషం, మా తల్లిదండ్రుల దోషం మా మీదకు రాకుండా చెయ్యి, మేము అనుభవించకుండా చెయ్యి. తద్వారా మా నుండి మా పిల్లలు శాపగ్రస్తులు కాకూడదు. నేను ఏడుస్తా, ప్రార్థన చేసుకుంటా. నువ్వెందుకు ఏడవు? నువ్వెందుకు ప్రార్థన చెయ్యు? నువ్వు ఆశ కలిగి దాన్ని అనుభవించాలని ఆశపడుతున్నావు, అనుభవించు. దేవుని బిడ్డలారా, అది నీతో సంహరించాలంటే, నీతో తొలగిపోవాలంటే ఫినెహాసులాగా నువ్వు లేపబడాలి. దేవుని స్తోత్రం. లేపబడాలి ఫినెహాసులాగా. ఇశ్రాయేలు ప్రజల శాపం తొలగిపోవడానికి ఒక్క పోటే సరిపోయింది. ఒక్క పోటుతో ఇశ్రాయేలు ప్రజల మీద అల్లల్లాడుతున్న శాపం అంతా తొలగిపోయింది. నీ ఒక్క ఆత్మ సంబంధమైన బిడ్డవై ధైర్యాన్ని వహించి, నడుము కట్టుకొని, ప్రార్థన బలిపీఠం కట్టుకొని నీ ఇంటిలో కన్నీరు గారిస్తే నీ పితరుల పాప దోషాలు నీ ఇంటి మీదకి రాకుండా నా దేవుడు తొలగిస్తాడు. చప్పట్లు కూడా ప్రభువుని భయపరచండి. తొలగిస్తాడు ఆయన. అది నీ వల్ల అవుతుంది, అది నీ వల్ల అవుతుంది. ఇశ్రాయేలు ప్రజల్లో 6 లక్షల మంది యుద్ధశూరులు ఉన్నారు, యవనస్తులు. కానీ లేచిందంతమంది ఒక్కడే. 6 లక్షల మంది కాలుబలం కలిగిన వారు ఉన్నారు, కత్తి దూయగలిగిన దమ్మున్న వాళ్ళు. కానీ శాపం తొలగిపోవడానికి లేచింది ఒక్కడే. ఆ వ్యక్తి ఎవరు? ఫినెహాసు. నీ తరతరాలను మీ పితరులతో వచ్చిన వారసత్వపు రోగాలైన, పాపమైన, శాపమైన తొలగిపోవాలంటే ఒక్క ఫినెహాసు కుటుంబంలో లేస్తే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. శాపగ్రస్తమైన కొట్టుకుపోతాయి. రేపబడాలి దేవుని కోసం. దేవుని కోసం రోషం తెచ్చుకోండి. దేవుని కోసం రోషం తెచ్చుకోండి. అత్తగారు ఏదో అందని, తోటికోళ్ళు ఏదో అందని, తల్లి ఏదందని, పిల్ల ఏదందని రోషం తెచ్చుకొని, ఎక్కడ లేని రోషం తెచ్చుకొని రోజుల తరబడి, నెలల తరబడి మాట్లాడకుండా మొహం సాటేసి తిరుగుతారు. దానికి కాదు నీ రోషం. క్రీస్తు యేసు కొరకు రోషం కలిగి లే. ఫినెహాసులాగా లే. ఫినెహాసు లెగటానికి ఫినెహాసు తాత ఎవరు? యాజకుడు. ఫినెహాసు తండ్రి ఎవరు? నమ్మకస్తుడు. అహరోను యాజకుడు, దుపర్తను పట్టుకుని మరణాలను ఆపగలిగిన వాడు. ఈయనెవరు? తండ్రి. చెప్పండి, ఎలియాజరు ఎవరు? నమ్మకస్తుడండి. అప్పగించిన పని నమ్మకంగా చేసిన వాడు ఎలియాజరు.
ఎలియాజర్ లాంటి తండ్రి నువ్వైతే ఫినెహాసు లాంటి కొడుకులు నీ గర్భాన దేవుడు లేపుతాడు. దేవుని స్తోత్రం, రేపుతాడంతే. అలాంటి విశ్వాసం కలిగి దేవుని కొరకు రోషం కలిగిన బిడ్డలుగా బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇదన మీతో జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం.